హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు స్టార్ ఫ్యామిలీ. ఈరోజు కర్రీ వచ్చేసండి ములక్కాయ టమాటా అండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా త్వరగా అయిపోతుందండి. ములక్కాయ టమాటాలు కావాల్సిన పదార్థాలు చెప్తానండి. ఒక పెద్ద ములక్కాడ తీసుకున్నానండి. దాంట్లోకి ఒక ఉల్లిగడ్డ, 2 టమాటాలు, ఒక 4 మిర్చి, కూరకు తగిన ఉప్పు, తాలింపు గింజలు, కారము అండ్ ఉప్పు అండి, పసుపుతో సహా. ఈ కూరని మనం ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తానండి. ఇది చాలా బాగుంటుందండి, ఇలా చేసుకోండి. ఇక్కడ కూరలో ఉల్లిగడ్డ అనేది కొంచెం బాగా వెర్రగా వేగిపోవాలండి. అయితే చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి కర్రీ. మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనం ఉల్లిపాయని క్లీన్ చేసుకున్నాం, పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయని మనం పొడుగ్గా కట్ చేసుకుందాము. ఈ పొడుగ్గా కట్ చేసుకుందాం. టమాటాల నుండి చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దీంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేస్తానండి, బాగుంటుంది. ఫస్ట్ చూడండి ఎంత పెద్దగా ఉందో చూపిస్తున్నాను. చాలా పెద్ద ములక్కాయ అండి. దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నాను. చూడండి, మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఈ ఆనియన్ని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఆనియన్ని పొడుగ్గానే కట్ చేసుకుంటున్నాను, పొడుగ్గా చీల్చుకుంటున్నాను. అంటే ఇలా పొడుగ్గానే కట్ చేసుకుంటున్నానండి. ఈ దాంతలోపు మనం కింద పడ్డది ఫ్రెండ్స్, టక్కమని ఎగిరి. ఇప్పుడు ఒక గ్యాస్ మీద కళాయి పెట్టేసుకున్నానండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుంటున్నాను. నూనె వేడెక్కిందండి. దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఈ తాలింపు గింజలు వేసుకుంటున్నానండి. ఈ తాలింపు గింజలు చిట్పట్లాడిన తర్వాత మనం దాంట్లోకి కొంచెం చూడండి వేగిపోతుందండి తాలింపు. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిగడ్డలు వేసుకుందామండి. కట్ చేసుకున్న పొడుగుగా చీల్చుకున్న ఉల్లిగడ్డ. ఈ ఉల్లిగడ్డలు అనేది బ్రౌన్ అంటే బ్రౌన్ కలర్లో వస్తే ఈ ములక్కాయ కర్రీ అనేది, ఈ టమాటా ములక్కాయ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఇవి చూడండి, ఉల్లిగడ్డలు వేసానండి, ఇవి మగ్గిపోవాలి. ఈ పచ్చిమిర్చి చాలా కారం ఉందండి, చిన్న మిర్చి, అందుకోసం దీన్ని చీల్చకుండా ఇలాగా మధ్యలో కట్ చేసి వేస్తున్నాను. ఇది చీలిస్తే కారం ఎక్కువైపోతుందని పిల్లలు తినారని ఇలా వేస్తున్నానండి. ఈ పచ్చిమిర్చి కూడా కర్రీలో వేసుకుందాం మనం. ఒకసారి తిప్పుకుందామండి. చూడండి, ఇది నేను చెప్పాను కదండి, బ్రౌన్ కలర్ వస్తేనే కర్రీ అనేది టేస్టీగా వస్తుందండి. ఈ బ్రౌన్ కలర్ రావడానికి మనం దీన్ని తిప్పుతూ ఉండాలి, లేకపోతే కింద ఒకవైపు మాడి ఇంకోవైపు మాడకుండా అలా కర్రీగా అయిపోతుంది. అలా కాకుండా మంచిగా మగ్గ పెడదాం ఒక 10 నిమిషాలు. ప్రాసెస్ అంతా సిమ్లోనే పెడుతున్నాండి మగ్గడానికి. ఇప్పుడు ఈ ములక్కాయలను మనం పొట్టు తీసుకుందామండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ మగ్గిపోవాలండి. అప్పుడు దీంట్లో కొంచెం చిటికెడు పసుపు, కొంచెం కరివేపాకు వేసి ఒకసారి తిప్పుకుందామండి. చూడండి, మంచిగా వేగిపోయింది. ఈ ఆనియన్ స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుంది, అంటే తెలుస్తుంది బ్రౌన్ ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్ ఎలా ఉంటుందో అలా అయిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం పీల్ చేసుకున్న ఈ ములక్కాడని వేసుకోవాలండి. ములక్కాడ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ ములక్కాడని ఒకసారి కర్రీలో తిప్పుకుందామండి. ఇప్పుడు ఈ ములక్కాడ తొందరగా మగ్గాలంటే మనం దీంట్లోకి ఉప్పు తీసుకుందామండి. నేనైతే సరిగా కూరకు సరినంత ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా తిప్పేసి మూత పెట్టేద్దామండి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే పెడుతున్నాను, మాడిపోకుండా. అయితే అప్పుడు ములక్కాయ అనేది చాలా చూడండి ఎలా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ అంతా కారం తీసుకుందాం. ఈ కారం చూడండి, ఒక టేబుల్ స్పూన్ కారం తీసుకొని వేస్తున్నాను. దీన్ని ఒకసారి కలిపేసుకుందామండి. ఈ కారం మగ్గడానికి ఒక 2 నిమిషాలు అట్లా మూత పెట్టేద్దాము. ఇప్పుడు మనం దీంట్లోకి టమాటా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా మగ్గిపోవాలి. అంత బ్రౌన్ కలర్ వస్తేనే ఈ ములక్కాయ టమాటా అనేది కర్రీ చాలా టేస్టీగా అనిపిస్తుందండి. చూడండి, టమాటా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ టమాటా కూడా కర్రీలో వేసేసుకుందామండి. చాలా ఈజీ అండి, అన్నీ ఒకసారి కట్ చేసుకుని పెట్టుకుని అయిపోతుంది.
నేనంటూ మీ వీడియో కోసమని ఇలా తేపకోటి కట్ చేసి పెడుతున్నాను. చూడండి 2 టమాటాలు వేసానండి. టమాటా కర్రీ కాబట్టి 2 వేసాను. ఇంకో చూడండి మొత్తం కలియబెట్టుకొని దీన్ని మూత పెట్టేసుకొని మగ్గనిద్దామండి. ఒకసారి తిప్పుకుందాం. ఈ టమాటా మగ్గాలండి. మగ్గితే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. ఈ కర్రీ కొంచెం మగ్గిందండి టమాటా. ఇప్పుడు దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. ఇంకేం మసాలా వాడట్లేదు. ఒక జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటా ములక్కాయ కదండి, ఇది సరిపోతుంది. ఈ కర్రీకి ఈ టేస్ట్ సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసానండి. నాకు స్కూల్కి టైం అవుతుంది, హడావుడిగా చేస్తున్నాను. దీంట్లో కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ పోస్తున్నానండి. ములక్కాయ అనేది లోపల మంచిగా ఉడకడానికండి, మెత్తగా స్మూత్గా అవ్వడానికి. దీన్ని ఇట్లా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తున్నానండి. 5 నిమిషాల తర్వాత చూద్దాం. చూసారండి, ఇంకా ఉడుకుతూనే ఉంది. ఇంకో 5 నిమిషాలు పడుతుందండి. చూడండి. మా ఛానల్ కనుక ఎవరైనా మొట్టమొదటిసారి చూస్తున్నట్లే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీన్ని ఇంకొక 5 నిమిషాలు అలా ఉంచాలండి. కొంచెం టమాటా తొక్కలు కనిపిస్తున్నాయి కదా, కొంచెం మగ్గితే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్.